ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో పోలింగ్ మెటీరియల్ను సిబ్బందికి పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్నారు. తమకు కేటాయించిన సామాగ్రితో పోలింగ్ స్టేషన్కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తంగా 3500 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. సంబంధించి పోలింగ్ స్టేషన్ కి వెళ్లాల్సిన ఈవీఎంలు అన్ని సర్వం సిద్ధం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా సరే ఆయా పోలింగ్ కేంద్రాలకు కూడా సరే ఈవీఎంలు తీసుకువెళ్ళడానికి కూడా సరే ఏదైతే తిరుపతి ఆర్ట్స్ కళాశాల వేదిక కూడా సరే ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే ఉద్యోగస్తులందరినీ కూడా సరే ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వాళ్ళందరినీ ఇక్కడే ఒకచోట చేర్చి ఇక్కడ నుంచి కూడా సరే ఈవీఎం బాక్సులు అయితే తరలించే ప్రక్రియ అయితే ఇక్కడ నుంచి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సరే 33 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు గాను 3500 పైగా పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈవీఎంలు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి వచ్చిన ఉద్యోగస్తులు కొత్త వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎలా ఓటు హక్కు వినియోగించుకోవాలి అనే దాని మీద కూడా సరే ఈవీఎం ప్యాడ్ల ద్వారా సరే అవగాహన కూడా సిబ్బంది ఇక్కడ కల్పిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం 7 నియోజకవర్గాలని సంస్కృతిక ప్రదేశాలుగా కూడా సరే ఎన్నికలకు అందరూ గుర్తించిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం 100% వెబ్కాస్టింగ్ నిర్వహించే పరిస్థితి కూడా అయితే కూడా ఉంది. మొత్తం తిరుపతి నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి ఏదైతే అనుభవాల దృష్టిలో ఉంచుకొని అది మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, ఏదైతే బై ఎలక్షన్లు కావచ్చు, ఇలాంటివన్నీ నేపథ్యంలో కూడా సరే ఎక్కడ దొంగ ఓట్లు కూడా సరే వేసే ప్రసక్తి లేకుండా వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం తిరుపతి జిల్లాలో మొత్తం దాదాపు 18 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 8,83,330 మంది ఉండగా మహిళలు 9,29,446 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 92,946 మంది ఉన్న పరిస్థితి అయితే కూడా మనం చూడొచ్చు. ఈవీఎంలు అయితే కూడా సరే ఒక చోట నుంచి మరో తరలిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా సరే ఆయా పోలింగ్ కేంద్రాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టు 214 పోలింగ్ కేంద్రాలకు కూడా సరే ఈవీఎంలు తరలించే పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రదేశంలో కూడా ఈవీఎంలు అన్ని కూడా సరే ఏ పోలింగ్ స్టేషన్ కి వెళ్లాలో అక్కడక్కడ ఆ ప్రదేశాలకు సంబంధించి ఇవన్నీ కూడా తరలించే ప్రసక్తి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఏదైతే 100కి 118% ఈవీఎంలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఓటర్లు అయితే 33 లక్షల మంది ఉన్నారో తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా సరే రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా సరే సాయంత్రం 6 గంటల వరకు కూడా సరే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా 1 గంట ముందుగానే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 5:30కే మాక్ పోలింగ్ నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి ఏదైతే పందిళ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఏదైతే ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి వారికి సంబంధించిన ఆహారం కావచ్చు అవన్నీ కూడా ఏర్పాట్లు చేసే విధంగా కూడా సరే జిల్లా యంత్రాంగం అయితే కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ వరతో గిరినాథ్, 6 టీవీ తిరుపతి.